కర్మ మార్గంలో పరీక్ష గడియలు వస్తూనే ఉంటాయి, ఆటంకాల రూపంలో మరియు సవాళ్ల రూపంలో. ఎవరికైతే వాటిని నిరంతరం ఎదిరించగల సామర్థ్యం ఉంటుందో వారి జీవితాలే ఒడ్డుకు చేరుతాయి. భయపడకండి, నేను తోడు ఉన్నంతవరకు ఏ అపాయం మీకు రాదు. ప్రతిదీ ఒక కారణం కోసం జరుగుతుంది. ఓర్పుగా ఉండండి. మీరు త్వరలో సంతోషంగా ఉంటారు. మంచివారి జీవితంలో ఏం జరిగినా అది వారి మంచి కోసమే జరుగుతుంది, మంచి కోరే జరుగుతుంది. దుఃఖపూరిత ప్రసంగములకు దుఃఖించక, సుఖములు ప్రాప్తించినప్పుడు ఉప్పొంగక. సుఖమైనను దుఃఖమైనను సమబుద్ధి కలిగి ఉండాలి. రాగము, భయము మరియు క్రోధము అనే ఉద్రేక కారణములను విడిచిన వారిని స్థిత ప్రజ్ఞలు అందురు.